వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి. ఇవాళ మనం మా చిట్టి సబ్స్క్రైబర్స్ కోసం ఈ వేసవి సెలవులకి స్నాక్ ఐటమ్ ఒకటి చూపిస్తాను. చాలా సులభంగా పాతకాలందేనండి. కాకపోతే మనం మైదాతో కానీ గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు. నేను మైదాతో చేసి చూపిస్తున్నాను. అవి ఇవి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. 1 కప్పు మైదా తీసుకుందాము. తీసుకుని అందులో 2 టీ స్పూన్ల రైస్ ఫ్లోర్, చిటికెడంతా సోడా. మీరు గోధుమ పిండి వేస్తే సోడా వేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇవి కలోంజీ సీడ్స్ అండి. ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మీ టేస్ట్కి సరిపోయే సాల్ట్ ఇలా కలుపుకోవాలి. ఇందులోనే మనం బటర్ వేసుకోవచ్చండి. బటర్ లేని పక్షంలో నెయ్యిని 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. చాలా క్రంచీగా వస్తాయండి. దీనివల్ల బటర్ వేసుకున్నా కూడా బాగా వస్తాయి. బటర్ లేకపోయినా మనం నెయ్యితో చేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్పూన్ తీసేసి మనం చేతితో మంచిగా ఇలా మంచిగా పిండి మొత్తం కలిసేటట్టు నెయ్యి కలుపుకోవాలి. నెయ్యి వేసాం కదా, ఏమన్నా లమ్స్ ఉంటే మనం చూడండి ఇలా అంటే ఇలా ముద్దకు రావాలి. మొత్తం పిండికి నెయ్యి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. మనం కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం, గట్టిగా చపాతీ పిండిలాగా. మనం పిండిని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ మనం ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా ఇలా మ్యాష్ చేసుకుని ఇది మొత్తం ఒకేసారి చేసుకున్నా బాగుంటుంది. ఒక 2 టైమ్స్ చేసుకుందాం. తీసుకోవాలి. ఇట్లా మంచిగా చపాతీ ముద్దలాగా ఇట్లా పొడి మైదా పిండి చల్లుకుని మంచిగా ఇదంతా మైదా పిండితో ఇట్లా డస్ట్ చేసుకుని చక్కగా రుద్దుకుందాం. కొంచెం మందంగానే రుద్దుకోవాలండి. చూడండి, మనకి పొడి పిండి కూడా ఎక్కువేమీ పట్టదు. రోల్ చేసేసుకోవాలి. కొంచెం మందంగానే ఇలా చేసుకోవాలండి. చేసుకుని మనం ఫోర్క్తో పైన ఇలా ఈవెన్గా గుచ్చుకోవాలండి. కింద వరకు వెళ్ళకూడదు. ఫోర్క్ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా చేసుకోవాలి. ఎక్కువగా పొంగుతాయి అన్నమాట. మనం దీన్ని ఇలా మొత్తం మనం చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి చల్లుకోవాలి. ఇలా విడదీసేసుకోవాలి మొత్తం. చూడండి, ఈ మందంలో ఉండాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి కడాయి మీడియం టు లో ఫ్లేమే ఉండాలండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్ ఉంటేనే మనకి మంచిగా లోపల వరకు కాలి క్రంచీగా వస్తాయి. ఇలా మనం చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు అప్పటికప్పుడు అడిగినా మనం చేసి పెట్టచ్చు. ఇంకా అందరికీ ఇది ఒక పెద్ద టాస్క్, పిల్లల్ని మెయింటైన్ చేయడం.